ఇది పూర్తిగా వెదిక్కులకు తిరిగినటువంటి గృహం. 45 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉంది. 45 డిగ్రీలు తిరిగి ఉంది. సాధ్యమైనంత వరకు వెదిక్కులకు తిరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉంటాను. ఎప్పుడైనా సరే మీరు 45 డిగ్రీలకు తిరిగి ఉన్నప్పుడు మనకు ఇది మీరు ఉత్తరం అనుకున్నారా? జనరల్ గా తూర్పు అనుకున్నారు, పడమర అనుకున్నారు. ఇప్పుడు ఈ ఇంటికి ఉత్తరము తూర్పు ఇలా వెళ్ళిపోయాయి. మనకి ఈ రోడ్డు వచ్చేసి మనకు ఇది వాయువ్యం రోడ్డు అయింది. 45 డిగ్రీలు తిరిగిన తర్వాత మనకు దిక్కులలో రోడ్లు ఎప్పుడు కూడా రావు. మనకు వచ్చేటువంటివన్నీ కూడా వెదిక్కులకు ఉన్నటువంటి రోడ్లే. ఇది వాయువ్యం రోడ్డు అవుతుంది. అటు పక్క ఆగ్నేయం అవుతుంది, ఇది ఈశాన్యం అవుతుంది, ఇది నైరుతి అవుతుంది. వెదిక్కులకు తిరిగినటువంటి గృహాలకు మనకు అనుకూలించాలి అంటే ఈశాన్యం వైపు ద్వారాలు ఉండాలి అంటాం. మీరు చూడండి, ఈశాన్యం వైపు ద్వారం పెట్టుకోవడానికి మీకు ఒక్కటి కూడా అవకాశమే లేదు. అంటే పూర్తిగా మీరు సెట్ బ్యాక్ అనేటువంటి ఏది కూడా ఇక్కడ విడవలేదు, పెద్దగా లేదు. కాబట్టి మనం వెదిక్కులకు తిరిగినటువంటి స్థలాలకు ఇంటి ప్లానింగ్ తీసుకునేటువంటి విధానంలోనే మార్పులు ఉండాలి. ఖచ్చితంగా మనకు ఈశాన్యపు ద్వారం ఒకటి ఉండాలి అని చెబుతూ ఉంటాం మనకు వెదిక్కులకు తిరిగినటువంటి గృహాలకు. ఇది మీ నడకలన్నీ కూడా వాయువ్యం నడకలు అవుతున్నాయి. వాయువ్యం. ఇది ఉత్తర వాయువ్య ద్వారం అవుతుంది. ఇది నీచ నడక అంటాం మనం. మనకు ఇందులోంచి నడిచేటువంటి నడకలు ఒక్క వెదిక్కులకు తిరిగిన తర్వాత నడకలే కాదు, మనం తీసుకున్నటువంటి గుంతలు కూడా మారిపోతూ ఉంటాయి. మీరు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ ఇచ్చారు, సెప్టిక్ ట్యాంక్ ఆ ఏరియాలో ఉంది. ఇక్కడ సంపు ఉంది, ఇక్కడ సంపు ఉంది. చూడండి, మీరు ఈ భాగాన ఏది వేసినా సరే ఇది వాయువ్యంలో గుంతల కిందికే వస్తాయి. ఎప్పుడైనా సరే మనకు ఈశాన్యంలో సంపు రావాలి అంటే మీరు తీసుకోవాల్సినటువంటి సరైన ప్రాంతం అది. మీకు అక్కడ స్థలమే లేదు. మనం ఇంటి ప్లానింగ్ తీసుకునే ముందరే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు బ్రహ్మాండంగా యోగించి ఉండు. కాకపోతే ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఇది వాయువ్యంలో గుంతలు అవుతున్నాయి, ఉత్తర వాయువ్యంలో గుంతలు ఉండవద్దు అని చెప్తాం. మీకు చెట్ల కింద టాయిలెట్ నిర్మాణం చేశారు, ఉండవద్దు అని కాదు, పెంచుతూ ఉండవద్దు అంటాం. మీరు టోటల్ మొత్తం పెంచుకుంటూ ఇక్కడి వరకు అంటే బాల్కానే హద్దులుగా చేశారు. ఇక్కడ తీసుకున్నారు, ఇక్కడ మనకి ఈ కార్నర్ లో కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడు రెండు కూడా స్క్వేర్ మోడల్ ఉన్నప్పుడు ఈ విధంగా ఉండవచ్చు అని చెబుతూ ఉంటాం. స్క్వేర్ ఉంటే ఒక భాగం పెంచుతూ ఎప్పుడు కూడా నిర్మాణాలు చేపట్టవద్దు అని చెప్పేసి శాస్త్రం. ఇక్కడ టాయిలెటా ఈ భాగాన ఉండవద్దు. ఎందుకంటే మనకు అది ఈశాన్యం అయింది. 45 డిగ్రీలు తిరిగిన తర్వాత ఇది మొత్తం కూడా నైరుతి అవుతుంది. ఇక్కడ పెట్టేటువంటి టాయిలెట్లు అనేవి నైరుతిలో పడేటువంటి టాయిలెట్లు మనకు అనుకూలించవు, నష్టపరుస్తాయని చెబుతూ ఉంటాం. కాబట్టి ఇది తప్పు. ఇది టాయిలెట్ అనేది తీసివేయాలి.